ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 24th June 2025. ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ డీడీ టోకన్స్ అయితే భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు. అండ్ ఎస్ఎస్టీ టోకన్స్ అయితే శ్రీనివాసం కాంప్లెక్స్ అండ్ విష్ణునివాసం కాంప్లెక్స్లో ఇస్తారు. అండ్ అలాగే 2 టైప్స్ ఆఫ్ టోకన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా భూదేవి కాంప్లెక్స్ అలిపిరి బస్ స్టాండ్ లోపల అయితే ఉంటుంది. ఇవన్నీ క్యూ లైన్స్ అనమాట. ఇక్కడ బార్ గేట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ క్యూ లైన్లో అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి ఇస్తారు. ఈ కంపార్ట్మెంట్స్ లాగా అంతా క్యూ లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడైతే ఎంట్రీ అనమాట. ఈ క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత ఎస్ఎస్టీ టోకన్స్ అయితే ఇస్తారు. డీడీ టోకన్స్ అయితే కొంచెం ముందుకు వెళ్ళాలి. బస్ స్టాండ్ రోడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది డీడీ టోకన్లకు వెళ్ళే మార్గం అనమాట. ఇక్కడ డీడీ టోకన్లు అయితే తీసుకోవడానికి ఎంట్రన్స్ అయితే వస్తుంది. అలాగే రేపటి రోజు దర్శనానికి వెళ్ళాలనుకున్న భక్తులకైతే 18,000 టోకన్స్ అయితే ఉన్నాయి. 25th June 2025 దర్శనానికి సంబంధించిన టోకన్స్. మార్నింగ్ 3 AM స్లాట్, రిమైనింగ్ అంతా ఆఫ్టర్నూన్ టైమింగ్ స్లాట్స్ అనమాట. ఇవంతా 12 PM నుంచి నైట్ 10 PM వరకు. 9 PM స్లాట్ అయితే లేదు. రిమైనింగ్ 2, 3, 4, 5, 6 ఇవంతా టైమింగ్ స్లాట్స్. ఇప్పుడు కనిపిస్తుందంతా భూదేవి కాంప్లెక్స్ అని పిలుస్తారు. ఇది అలిపిరి బస్ స్టాండ్ లోపలైతే ఉంటుంది. అప్రాక్సిమేట్లీగా తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ నుంచి ఆర్ రైల్వే స్టేషన్ నుంచి 3.5 కిలోమీటర్స్ లోపలైతే ఉంటుంది. మీరు బస్ స్టాండ్ అయినా రైల్వే స్టేషన్ అయినా ఎక్కడైనా దిగినా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళాలనుకున్న భక్తులైతే ఇక్కడ భూదేవి కాంప్లెక్స్కి వచ్చి టోకన్స్ అయితే తీసుకోవాలి. ఎస్ఎస్టీ టోకన్స్ అయితే విష్ణునివాసం అండ్ శ్రీనివాసం కాంప్లెక్స్లో తీసుకోవచ్చు. ఓన్లీ డీడీ టోకన్లు అంటే శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళాలనుకున్న భక్తులైతే భూదేవి కాంప్లెక్స్కి వచ్చి టోకన్లు అయితే తీసుకోవాలి. అలిపిరి స్టెప్స్లో వెళ్ళాలనుకున్న భక్తులైతే ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకొని బస్సులో అయినా వెళ్ళొచ్చు, ఆల్ వెహికల్స్లో ఎలా అయినా వెళ్ళొచ్చు అనమాట. అండ్ అలాగే నడక మార్గం కూడా వెళ్ళొచ్చు. అలిపిరి స్టెప్స్ వెళ్ళాలనుకున్న భక్తులు ఎస్ఎస్టీ టోకన్స్ అయితే తీసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఈరోజు అయితే 4 PM నుంచి టోకన్లు అయితే ఇచ్చారు. నిన్న అయితే 3:30కి అనేది టోకన్లు ఇచ్చారు. సో టైమింగ్ అనేది కొంచెం అటు ఇటు అయితే ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు భక్తులు అయితే ఆఫ్టర్నూన్ 1 PM నుంచి క్యూ లైన్లు అయితే ఉంటున్నారు. సో మీరైతే మంచిగా ప్లాన్ చేసుకోండి. ఆఫ్టర్నూన్ కల్లా తిరుపతికి వచ్చి క్యూ లైన్లో వెళ్ళడానికి ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే మీరు ఏ లొకేషన్కి వెళ్ళినా క్రౌడ్ అనేది అలాగే ఉంటుంది, ఏం డిఫరెంట్ అయితే ఉండదు. రీసెంట్గానే ఈరోజు 300 స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ అనేది రిలీజ్ చేశారు. అండ్ సెప్టెంబర్ దర్శనానికి వెళ్ళాలనుకున్న భక్తులకు 300 టికెట్స్ అయితే బుక్ అవుతున్నాయి. అండ్ అలాగే రూమ్స్ అయితే బుక్ అవ్వడం లేదు ఎవరికి. అండ్ ఎందుకంటే బ్రహ్మోత్సవాలు అనమాట, అప్పుడే స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్లో బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. సెప్టెంబర్ టు అక్టోబర్ వరకు రూమ్స్ అనేది ఎవరికైతే అలాట్మెంట్ చేయడానికి ఆప్షన్ అయితే లేదు. కాబట్టి మీరు బుక్ అయిన దర్శనం టైమింగ్ స్లాట్ ఇవంతా ఉంటుంది కదా, ఆ టైంకి మీరు కొండపైకి వెళ్తే సిఆర్ఓ ఆఫీస్ అనేది ఉంటుంది. అక్కడ రూమ్స్ అవైలబిలిటీ ఉంటే రూమ్స్ అయితే ఇస్తారు. సో మీరు క్రౌడ్ అయితే హెవీగానే ఉంటుంది బ్రహ్మోత్సవాలు కాబట్టి ముందే వెళ్ళి క్యూ లైన్లో ఉంటే ఈజీగా రూమ్స్ దొరకడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. బై ఇన్ కేస్ రూమ్స్ లేకుంటే ఇంకా చేసే ఆప్షన్ లేదనమాట. ఫ్రీ లాకర్స్, ఫ్రీ కామన్ హాల్స్ ఇలా ఉంటాయి. అవి అయితే ట్రై చేసుకోవాలి, ఇంకో ఆప్షన్ అయితే ఉండదు. ఎందుకంటే బ్రహ్మోత్సవాలు కాబట్టి. ఇంకా తిరుపతిలో రూమ్స్ అంటే విష్ణునివాసంలో ట్రై చేయండి, అది కూడా ఆఫ్లైనే అనమాట. రైల్వే స్టేషన్ ఆపోజిట్లో అయితే ఉంటుంది. డీడీ టోకన్స్ అయితే దివ్యదర్శన్ టోకన్స్ రేపటికి 3,000 టోకన్స్ అయితే రిలీజ్ చేశారు. అవి కూడా భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చారు. ఈరోజు 4 PM నుంచి అయితే ఇచ్చారు. దాని టైం స్లాట్స్ అనేవి అక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ దీనికి కూడా ఆధార్ కార్డు, సాఫ్ట్ కాపీ లేదంటే ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తీసుకుని వెళ్తే టోకన్స్ అనేవి ఇస్తారు. ఇప్పుడు వీడియోలో శ్రీనివాసం కాంప్లెక్స్ కనిపిస్తుంది కదా, అదే అనమాట ఇది. ఇక్కడ కూడా రూమ్స్ అయితే ఉంటుంది, కానీ ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవాలి. అది కూడా తిరుమల.org వెబ్సైట్ ఉంటుంది కదా, దాంట్లో చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే అదే వెబ్సైట్లోనే ఎస్ఎస్టీ టోకన్స్ లైవ్ స్టేటస్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా సిఆర్ఓ రూమ్స్ అయితే తీసుకోవాలి అనుకుంటే ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఎప్పుడు దర్శనం అయినా సరే రూమ్స్ కావాలనుకున్న వాళ్ళైతే, మోస్ట్లీ బ్యాచిలర్స్కి అయితే ఇవ్వరు. మళ్ళీ చెప్తున్నాను, ఆల్రెడీ చాలామంది వెళ్ళి ట్రై చేశారు. ఊరిక టైం అయితే వేస్ట్ అనమాట. సో ప్లాన్ యువర్ అకార్డింగ్లీ. వీలైనంత వరకు కామన్ హాల్స్ ఇట్లా నార్మల్ లాకర్స్ ఉంటాయి, ట్రై చేయండి. ఇంకా రైల్వే స్టేషన్ దగ్గర మీరు ఆపోజిట్లో విష్ణునివాసం అయితే ఉంటుంది. అక్కడ టోకన్స్ తీసుకున్నాక అలిపిరి మార్గంలో వెళ్ళాలనుకున్న వాళ్ళైతే వెళ్ళండి. అక్కడే లగేజ్ కౌంటర్లు అయితే ఉంటుంది. లగేజ్ కౌంటర్లో
లగేజ్కి లాక్స్ వేసి ఇస్తే వాళ్ళైతే తీసుకుంటారు. మీరు వన్స్ కొండపైకి రీచ్ అయిన తర్వాత మీ లగేజ్ అనేది వాళ్ళైతే ఇస్తారు. టీటీడీ వాళ్ళు సేవా కార్యక్రమంగా ఇదైతే చేస్తున్నారు. మీ లగేజ్ మొత్తం కొండపైకి అయితే వస్తుంది. వన్స్ కొండపైకి వచ్చిన తర్వాత లగేజ్ అనేది తీసుకోండి. అక్కడే తలనీలాలు ఇవ్వడానికి కూడా ఆప్షన్ అయితే ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళాలి. అక్కడ మాధవ నిలయం ఇలాంటి ప్లేసెస్ అని కొన్ని ఉంటాయి. బాలాజీ బస్ స్టాండ్ దగ్గర కూడా అక్కడ కామన్ హాల్స్ ఇవన్నీ ఉంటుంది. వీలైతే ట్రై చేయండి. అండ్ అలాగే మీరు ఆఫ్టర్నూన్ నుంచి టోకన్స్ అనేవి క్యూ లైన్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎవరైతే టోకన్స్ దొరకలేదని బాధపడతారో వాళ్ళకైతే చేసే ఆప్షన్ అయితే లేదండి. ఇంకా డైరెక్ట్ కొండపైకి వెళ్ళిపోవడమే. వన్స్ కొండపైకి వెళ్ళిన తర్వాత సరదర్శనం క్యూ లైన్స్ అనేది ఉంటుంది. ఏటీజీహెచ్ సర్కిల్ అండ్ నారాయణవనం పార్క్ ఇట్లంతా ఒక ఏరియా అనమాట అదంతా. అక్కడ కనుక మీరు సరదర్శనం క్యూ లైన్లోకి వెళ్ళారు అంటే నారాయణ పార్క్ అనేది ఉంటుంది. అక్కడ క్యూ లైన్స్ అయితే చాలానే ఉంటాయి. క్యూ లైన్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత లోపలికైతే వెళ్తారు. అక్కడ లగేజ్ ఇస్తారు అండ్ అలాగే మొబైల్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ తర్వాత టోకన్స్ అనేది ఇస్తుంది. మీరు వన్స్ వైకుంఠం టు కంపార్ట్మెంట్లోకి వెళ్ళడానికి ముందు అక్కడ రీఎంట్రీ ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ ఎంప్లాయీస్ని అడగండి, పోలీస్ వాళ్ళని అడగండి, వాళ్ళైతే చెప్తారు. వాళ్ళు చెప్పిన తర్వాత రీఎంట్రీ ఆప్షన్ మేము వెళ్ళాలనుకుంటున్నాం, బయటికైతే రండి, బయటకు వచ్చినాక అది ఎస్వి మ్యూజియం నుంచి అయితే మీరు బయటకైతే వస్తారు. మళ్ళీ లోపలికి వెళ్ళడానికి మీరు ఎప్పుడైతే వెళ్తారో అప్పుడైతే వెళ్ళండి. ప్రజెంట్ రన్నింగ్ కంపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంపార్ట్మెంట్లోకి అయితే వాళ్ళు అలో చేస్తారు. మీకు వచ్చిన కంపార్ట్మెంట్ అయితే ఉండదు, మోస్ట్లీ అది వెళ్ళిపోయి ఉంటుంది. కాబట్టి ప్రజెంట్ రన్నింగ్ స్టేటస్ ఏది ఉంటే దాంట్లోకి అయితే అలో చేస్తారు. సో సరదర్శనానికి మాత్రం ఇది ఒక రీఎంట్రీ ఆప్షన్, ఒక బెటర్ అనే చెప్పచ్చు. కానీ కొన్ని టైమ్స్ వర్క్ అవుతుంది, కొన్ని టైమ్స్ వర్క్ అవ్వదు. అంటే కొందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి ఇంట్రెస్ట్ ఉండదు కదా. సో అలా అన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే బయటికి వస్తారు, లోకల్ టెంపుల్స్ అన్ని విజిట్ చేసుకొని మళ్ళీ వెళ్తారు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అలాగే ఉండిపోతారు కంపార్ట్మెంట్లో. నిన్న ఏమంటే చాలా క్రౌడ్ ఉండడం వల్ల దాదాపు చాలా కంపార్ట్మెంట్స్ అన్నీ ఫుల్గా ఉంది. కాబట్టి వీలైనంత వరకు టోకన్స్ దర్శనంకి ట్రై చేయండి. అప్రాక్సిమేట్గా 4 to 6 అవర్స్లో కంప్లీట్ అవుతుంది. సర్వదర్శనం అయితే చాలా లాంగ్ అనమాట. అండ్ చాలా క్యూ లైన్స్ ఉంటుంది, కంపార్ట్మెంట్స్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఈరోజే లడ్డు కౌంటర్స్ అనేది ఒక సిస్టమ్ ఏటీఎం మిషన్ లాగా అయితే రిలీజ్ చేశారు, లాంచ్ చేశారు. అక్కడ కూడా మీకు ఏమన్నా ఇవి టైం స్లాట్ దర్శనాలు అండ్ ఇవి టోకన్స్ ఏమన్నా ఉంటే అక్కడికి వెళ్ళి మీరు స్కాన్ చేస్తే మీకు లడ్డు టోకెన్ అనేది వస్తుంది. అలాగే ఆన్లైన్ యూపీఐ పేమెంట్ చేసుకోవచ్చు. దర్శనం స్లాట్ లేని వాళ్ళు వెళ్తారు కదా, అప్పుడు ఆధార్ కార్డ్ ఎంట్రీ చేసి లడ్డూస్ అయితే తీసుకోవచ్చు అనమాట. లడ్డు టోకెన్ అయితే ఇస్తారు. ఆ టోకెన్ తీసుకెళ్ళి మీరు డైరెక్ట్గా లడ్డు కౌంటర్లోకి వెళ్తే లడ్డు అనేది వస్తుంది. అది లాంచ్ చేశారు. అలా కూడా ట్రై చేయండి. లడ్డు కౌంట్ మిషన్లో టోకన్స్ అన్నీ తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ ఇంకా లడ్లు కావాలి అనుకుంటే ఆధార్ కార్డ్ ఎంటర్ చేస్తే లడ్డు కౌంటర్ అనేది అయితే వస్తుంది. రిసిప్ట్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత లడ్డూస్ అయితే తీసుకోవాలి. అదనమాట లడ్డూస్ గురించి. ఇప్పుడు కనిపిస్తున్న టెంపుల్ ఒకలామాత టెంపుల్. తిరుపతి టు కాణిపాకం వెళ్ళే మార్గంలో అయితే ఉంటుంది. ఈ టెంపుల్ విజిట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే తిరుమలలో కూడా లోకల్ టెంపుల్ చాలానే ఉన్నాయి. మెయిన్ కోనేరు పక్కనే ఉంటుంది వరాహస్వామి టెంపుల్. ఆ తర్వాత పాప వినాశనం, ఆకాశగంగా, శిలాతోరణం, శ్రీవారి పాదాలు ఇలా చాలా అయితే ఉన్నాయి. జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్. ఇప్పుడు తిరుపతిలో కూడా ఇస్కాన్ టెంపుల్, గోవిందరాజస్వామి, తిరుచానూరు అమ్మవారు, కపిలతీర్థం ఇలా చాలా టెంపుల్ ఉన్నాయి. అందరూ ఆల్రెడీ విజిట్ చేసే ఉంటారు. ఆ తర్వాత ఇంకా లాస్ట్ చెప్తున్నాను, మళ్ళీ వినండి. శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం ఈ 3 ప్లేసెస్లో ఎస్ఎస్టీ టోకన్స్ ఇస్తారు. డిడి టోకన్స్ అంటే దివ్య దర్శన్ టోకన్స్. ఇవి ఓన్లీ శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళాలనుకున్న భక్తులకు మాత్రమే. అవి భూదేవి కాంప్లెక్స్లో అయితే ఇస్తారు. కాబట్టి వీలైనంత వరకు ట్రై చేయండి. మంచిగా టోకన్స్ తీసుకోండి, దర్శనానికి అయితే వెళ్ళండి. ఎక్కడ స్ట్రగుల్ అయితే అవ్వద్దు. ఓకేనా అండి? ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే వీలైతే చూడండి వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ. ఓం నమో